ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పినారు. అదేవిధంగా ఆయా పార్టీలు వాళ్ళ యొక్క సలహా సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు వాటిన్నింటినీ నోట్ చేసుకున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజాల వ్యాప్తికి సంబంధించిన మా వ్యవహారం అంటే అందరినీ కలుపుకొని పోవాలి కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం అనుకున్నాం. ఆల్ పార్టీ మీటింగ్ అన్నప్పుడు గవర్నమెంట్ లోపల పార్టీస్ ఏదైతే రికగ్నైజ్ అయ్యో వాటి గురించే చెప్పడం జరిగింది. కానీ మా ఉద్దేశం ఏంటంటే అందరు ఉద్యమకారులు అందరినీ కలిసి ఉద్యమకారులు పార్టీలు లోపల ఇప్పుడు అన్ని కమిటీస్ ఉంటాయి. కమిటీస్ కాకపోతే అవి అయితే మనం లెక్కలు పెట్టుకోలేము కాబట్టి ఎన్ని పార్టీలు ఉన్నా whether recognized or non-recognized, and few important groups and important parties ఎవరైతే ఉద్యమంతో సంబంధం పెట్టుకున్నారో, ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ పిలుద్దామని. అంటే అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే పూర్తి మందిని ఎవరు మాట్లాడాలనుకుంటారో, ఎవరు ఏమి చెప్పాలనుకుంటున్నారో, ఎవరేం కోరుకుంటున్నారో, ఎవరు ఈ ఉద్యమకారులను రికగ్నైజ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఏ గౌరవం ఇవ్వాలో దాని గురించి ఏమన్నా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఒపీనియన్ ఉంటే ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటాం. అందరూ ఆల్ పార్టీస్ రికగ్నైజ్ నాన్ రికగ్నైజ్ వచ్చినాయి. ఇంకా నేను కూడా స్టూడెంట్ ఒక్కళ్ళు నాకు కనపడలేదు. వాళ్ళకు కూడా పిలిచి మళ్ళీ కలుస్తాము. ఎవరెవరి వాళ్ళ మిస్ అయ్యిందో కూడా వాళ్ళకి ఇదే చెప్పాను. వాళ్ళ పార్టీలో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు కూడా సజెస్ట్ చేయండి. వాళ్ళని కూడా పిలుస్తాం. స్టూడెంట్స్ పిలుస్తాము, అసోసియేషన్ పిలుస్తాం, ఎవరు పిలుచుకుంటారు. అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు అడ్వకేట్స్ రాలేదు కాబట్టి ఆ తీరుగా డాక్టర్స్ కూడా సపరేట్ చేసి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాలి. మా ఉద్దేశం ఏంటంటే ఎందరు ఉన్నారు ఉద్యమంతో సంబంధం ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి సంప్రదించి డిసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ముఖ్యంగా జీవో ప్రకారం కానివ్వండి, గవర్నమెంట్ ఉద్దేశ ప్రకారం కానివ్వండి, ఫస్ట్ మాకు చేయవలసిన పని ఎవరు అసలు ఐడెంటిఫై చేసేది ఉంది ఎవరికైనా. రెండవది దీంట్లోపల ఇప్పుడు మొన్నటి ఉద్యమే కాకుండా తొలి దశ ఉద్యమం కూడా వాళ్ళని కూడా కలుపుకోవాలనేది డెసిషన్ కూడా కమిటీ వాళ్ళు చెప్పడం వల్ల ఆ డిసిషన్ కూడా తీసుకురాం. ప్రభుత్వంకి చెప్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేసి వాళ్ళని కూడా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా అందిస్తామనే ఉద్దేశం. మూడవది చేసిన తర్వాత ఏ తీరుగా ముందుకు పోవాలా, ఏంటి రికగ్నైజ్ చేయాలన్నది కొంచెం మా గ్రూప్ లోపల 6 గ్రూపుల లోపల ఒక 2-3 పెట్టి ఐడెంటిటీ ఏం చేయాలా, మరి ఏ తీరుగా ఇవ్వాలా అనేది వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేము మా దాంట్లో మేము చేసుకోవచ్చు. ఇవాళ మీటింగ్ అయిపోయిన తర్వాత సంతోషంగా ఉంది. ప్రతి పార్టీ వాళ్ళు కూడా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కంగ్రాచులేట్ చేయడం, అభినందించడం జరిగింది. ఇటువంటి ఇంతకుముందు జరగలేదు అని అనుకుంటూ అంటే అంతకుముందు కూడా ఇచ్చిండ్రు. కానీ ఈ తీరుగా మీరు అందరు పార్టీలను కలుపుకొని వాళ్ళ వ్యూస్ తీసుకొని చేయడం చాలా బాగుంది అని రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు స్పెషల్గా ప్రేజ్ చేయడం జరిగింది. దానికి మేము సంతోషిస్తున్నాం. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంటే ఇది మొదటి మీటింగ్, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంటే అవసరం ఉంటే రెండో మీటింగ్ కూడా ఇటువంటిది అంటే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉద్యమకారులతో సంబంధం ఉన్న సంఘాలతో ఆ మీటింగులు చేస్తాం. ఇది చేసుకున్నాం.
ఏం చేయాలనుకునేది ఏం లేదు. మీ క్వశ్చన్ చెప్పాలి.